హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. అయితే ఈరోజు ప్రత్యేకం ఏంటి అనేది తెలుసండి మీకు? ఈరోజు శరద పౌర్ణమి అండి. ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరద పౌర్ణమి అని అంటారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజండి. మీ అందరికీ కూడా శరద పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే ఈ శరద పౌర్ణమికి చిన్న చిన్న కథలున్నాయండి. ఇప్పుడు మనం ఆ కథల్ని చెప్పుకుందాం. అందరికంటా ముందు ఏంటి అంటే, మనకి సిరి సంపదలు కావాలి కాబట్టి అమ్మ మహాలక్ష్మితో స్టార్ట్ చేద్దాం. అయితే పురాణాల ప్రకారం శరద పౌర్ణమి రోజు అమ్మ మహాలక్ష్మి భూమిపై వస్తుందని అంటారండి. ఎవరింట్లో అయితే ఇల్లులు శుభ్రంగా, నీట్‌గా, స్వచ్ఛంగా ఉంటాయో, ఎవరింట్లో అయితే శాంతి, భక్తి ఉంటుందో అక్కడ ఆ తల్లి ఆశీర్వదిస్తుంది అని అంటారండి. ఇప్పుడు రెండో కథ చూద్దామండి. ఈరోజు రాత్ర చంద్రుడు షోడశ కళలతో అంటే 16 కళలతో అంటే దేవతలకి ఉండే 16 సంపూర్ణ గుణాలు లేపోతే శక్తులు అనొచ్చండి. తో కలిగి ఉంటారు. అంటే అంత కాంతి అనేది చంద్రుడి నుంచి వస్తుంది. అయితే పురాణాల ప్రకారం ఈ కాంతి నుంచి అమృతం కురుస్తుంది అని అంటారండి. ఈరోజు మీరు చంద్రుడిని చూడండి చాలా కాంతివంతంగా, చాలా అందంగా, ఇంకా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటారనమాట. అయితే పురాణాల ప్రకారం ఈ కాంతి నుంచి అమృతం కురుస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా! అయితే ఈ కాంతి వల్ల మన శరీరము, ఇంకా అంటే మన బాడీ, ఇంకా మన మైండ్ అంటే మన సోల్ మనసు కూడా శుద్ధ మనం బాడీని గాని, మన మైండ్‌ని గాని శుద్ధం చేస్తుంది. ప్యూర్ చేస్తుంది అని అంటారండి. అయితే చాలామంది ఆలయాల్లో గాని, లేపోతే ఇంట్లో కానియండి, క్షీరాన్నం అంటారు కదండీ! అంటే బియ్యం, ఇంకా పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్‌తోని మనం ప్రసాదం ఏదైతే చేసుకుంటామో, ఆ ప్రసాదాన్ని మనం నైవేద్యం కింద పెట్టిన తర్వాత, చంద్రుడు కాంతి కింద చాలామంది పెడతారండి. ఈ మధ్యన అంటే ఈ పరిహారం అనేది చేస్తున్నారు. అయితే దాన్ని ఒక ప్లాస్టిక్ దాంతోని గాని, లేపోతే ఏదో దాంతోని అంటే కాంతి పడేటట్టు, ఇంకా దాంట్లోని ఏటి వెళ్ళకుండా ఉండేటట్టు జాగ్రత్త పరుచుకొని, మనము ఆ కాంతి మొత్తం అంతా కూడా అందులో పడాలి, ఆ ప్రసాదం కింద పడాలి అని చూసుకొని, ఆ రాత్రంతా ఉంచుతున్నారండి. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ మనం పొద్దుట లెగిసి, స్నానం చేసి, ఇంకా పూజ గట్టా అని చేసుకుంటాం కదా! దాని తర్వాత దీన్ని నైవేద్యం కింద స్వీకరించడం అనేది జరుగుతుందండి. అయితే అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ చంద్రుడిలో ఉండే ప్రకాశం, కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతి నుంచి వచ్చే శక్తి, అది మన ప్రసాదంలోని ఆ కిరణాలతో వచ్చిన శక్తి ఆ ప్రసాదంలోని పడింది. అది మనం స్వీకరించాం కాబట్టి, దానివల్ల మన శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఇంకా ఆహ్, శుద్ధం అంటే ప్యూర్‌గా అవుతుంది అని చెప్పవచ్చు. అయితే దాని తర్వాత మూడో కథ ఏంటి అంటేనండి, శ్రీకృష్ణుడు భగవానుడు ఉన్నారు కదండీ! శ్రీకృష్ణులు దేవతలు. శ్రీకృష్ణుడు రాధతోని, ఇంకా గోపికలతో కలిసి ఈరోజు రాత్ర రాసలీల చేస్తారు అనేది చెప్పడం జరిగిందండి. చాలామంది అయితే బృందావనంలోని ఈ రోజైతే చాలా అంటే చాలా చాలా బావుంటుందండి బృందావనంలోని ఈరోజు. అయితే ఈ శ్రీకృష్ణ భగవానులు రాధాతో కలిసి, ఇంకా గోపికలతో కలిసి బృందావనంలోని రాత్రంతా కూడా రాసలీల చేస్తారు అనేది పురాణం ప్రకారం చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని ఈ నృత్యాన్ని దివ్య నృత్యం అని చెప్తారండి. ఈ రాత్రి అనేది ప్రేమ, భక్తికి సంకేతం అని కూడా అంటారు. మధ్య మధ్యలోని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా అయ్యుంటే నన్ను క్షమించండి. ప్లీజ్ అండి నా చ్ నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.
ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా స్పందించాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.